హే హలో పీపుల్ వెల్కమ్ టు బులెటిన్ ప్రో. నా పేరు రామ్ వెంకటేష్ శేఖర్. ఇప్పుడే న్యూటన్స్ థర్డ్ లా చూడడం జరిగింది. ఇట్స్ డైరెక్టెడ్ బై డెబ్యూటాంట్ రాజేష్ ఖన్నా. ఇట్ ఈస్ అ డీసెంట్లీ రిటన్ సస్పెన్స్ థ్రిల్లర్ దట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ విత్ బెటర్ మేకింగ్, బట్ స్టిల్ ఆ రైటింగ్ అనేది మనల్ని ఎంగేజింగ్ గా ఉంచుతుంది. నన్ను అయితే ఆ రైటింగ్ వాట్స్ గోనా హ్యాపెన్ నెక్స్ట్ అనే ఆ క్వశ్చన్ ఎంగేజింగ్ గా ఉంచింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే సినిమాలో ప్రతి 10 to 15 minutes కి ద వాట్ ఆర్ ద హౌ అనే ఆ క్వెషన్ ఉంటుంది గదా! అది మారిపోతూ ఉంటది. మనకు ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వెషన్ గూడా ఓపెన్ అప్ అయిపోతూ ఉంటది. సో, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? వాట్ ఈస్ ద మిస్టరీ అనేది దట్ కీప్స్ అప్‌డేటింగ్ గాబట్టి, ఒక సస్పెన్స్ అనేది కాన్స్టెంట్‌గా మెయింటైన్ అవుతూ ఉండింది. అండ్ దట్ ఈస్ లార్జ్‌లీ ఎంగేజింగ్. మన మైండ్‌లో ఏదన్నా క్వెషన్ వచ్చిందంటే దానికి 99% సినిమా గూడా ఆ క్వెషన్‌ని ఆన్సర్ చేస్తది. దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్స్. అంటే నేను కథ గిథ ఏమీ చెప్పట్లేదు. బికాజ్ నీ ఎంత బ్లైండ్‌గా, బ్లాంక్‌గా వెళ్లి చూస్తే అంత బెటర్ గాబట్టి. ఇవి ఇంప్రూవ్ చేసుకొనుంటే బావుండేది అని అనిపించింది ఎక్కడ అంటే, సెకండ్ హాఫ్‌లో డైరెక్టర్ ఆయన కూడా చెప్పారు మన ఇంటర్వ్యూలో. ఒక జాన్రా షిఫ్ట్ ఉంటది అని. ఆ జాన్రా షిఫ్ట్ అనేది బేసికల్లీ మనం ఫస్ట్ హాఫ్‌లో చూసిందంతా ఎందుకు జరిగింది అనే ఒక ఒక బ్యాక్ స్టోరీ, ఒక రీజనింగ్ లాగా. అందులో కూడా డౌట్స్, అందులో కూడా క్వెషన్ అండ్ ఆన్సర్ ఆ ఫార్మాట్ అనేది ఉన్నప్పటికీ, అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అక్కడ ఒక సాంగ్ కూడా వస్తది. ఆ సాంగ్ కొంచెం పాయింట్‌లెస్ అనిపించింది. ఎందుకంటే ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో అది వితిన్ 10-15 సెకండ్స్ మాంటేజెస్‌లోనే అర్థమైపోయింది. దాని తర్వాత కూడా ఒక 3-4 మినిట్స్ సాంగ్ ఎళ్ళడం అనేది అదొక మూడ్ కిల్ లాగా అనిపించింది. అండ్ సినిమా కొన్ని చోట్ల ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ థాట్ చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి ప్రొడక్షన్ పరంగా. కొన్ని కీ సీన్స్‌లో ఎస్పెషల్లీ వాటిని షూట్ చేసిన విధానం అది బెటర్‌గా ఉండుండొచ్చు. చాలా కీ సీన్స్‌లో చూస్తున్నప్పుడు ఏంట్రా మరీ ఇంత కాంప్రమైజ్ అయ్యి చేసేసారే అనే ఫీలింగ్ మల్టిపుల్ ప్లేసెస్‌లో కలిగింది నాకైతే. ఇఫ్ ఇట్ వాస్ బెటర్ ప్రొడ్యూస్డ్ కొన్ని సీన్స్‌కి లైఫ్ అనేది ఇంకా యాడ్ అయ్యి ఉండేదని నా ఫీలింగ్. హోల్ ఫిల్మ్ ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ హావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ అ టైటర్ ఎడిట్. లైక్ ఇటువంటివి సాంగ్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ సాంగ్ వాటిలో ఇండల్జ్ అవ్వకుండా ఇంకా టైట్‌గా ఉండుంటే సినిమా ఇంకా చాలా ఇంట్రిగింగ్‌గా ఉండేదని ఫీలింగ్ కలిగించింది. ల్యాండ్ అవ్వనివి కొన్ని ఉన్నాయి. కానీ అవి నేను చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి నేను చెప్పట్లేదు. నెవర్‌దలెస్ చెప్పినట్టే రైటింగ్ లెవెల్‌లో ఆల్‌మోస్ట్ ప్రతీదీ నీట్‌గా ట్రై చేసుకున్నారు. అండ్ కనెక్షన్స్ అనేవి నీట్‌గా ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సినిమా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఆ ఫ్యాక్టర్, ఆ ఇంట్రిగింగ్ ఫ్యాక్టర్ అయితే అది ఖచ్చితంగా మెయింటైన్ అయ్యింది. స్టార్టింగ్‌లో చెప్పినట్టే డెఫినైట్‌లీ కుడ్ హావ్ బీన్ బెటర్. కొన్ని రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. బట్ స్టిల్ అ డీసెంట్ వాచ్.